ఈరోజు మరి ముఖ్యంగా పార్లమెంట్లో 15, 16, 17 తారీఖులల్లో మరి మహిళా బిల్లు వస్తుందని చెప్పేసి మరి వింటున్నాం. మరి నిజంగా 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, అందులో ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. కానీ మరి 33% రిజర్వేషన్లో బీసీల కోటా ఎంత, సబ్ కోటా ఎంత, అది ముఖ్యమైన విషయం. ఈరోజు మీరు మహిళా బిల్లు తేవడాన్ని మేము సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం, ఆదరిస్తాం కూడా. కానీ ఇందులో బీసీ సబ్ కోటా మాత్రం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మరో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం, బీసీ మహిళల ఉద్యమం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా బీసీ సబ్ కోటా ఇచ్చిన తర్వాతనే బీసీ బిల్లును పెట్టాలని చెప్పేసి ఇట్లా జాగృతి డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా దీనికి సంపూర్ణ మద్దతు బీసీ బిల్లు గురించి, బీసీలకు బీసీ మహిళా 33% రిజర్వేషన్లో బీసీ కోటా గురించి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా మా ఉద్యమాలు ఇట్లా ఈ తరుణంలో ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున రిజర్వేషన్ లేదు కాబట్టి మహిళా బిల్లు ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి ప్రభుత్వ తరఫు నుంచి వాదన వస్తుంది. దాని గురించి నేను ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్లో చట్టం జరగబోతుంది 33% రిజర్వేషన్ ఇవ్వాలని. ఈ ఉన్న దాంట్లోకి 33% ఇస్తారు కాబట్టి దీంట్లో మేము ఏమంటున్నామంటే 33% ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ 33%లో మా బీసీ కోట ఎంత అంటే మా డౌట్. కాబట్టి బీసీ కోట తేల్చిన తర్వాతనే బిల్లు పెట్టాలని చెప్పి మా డిమాండ్. అంటే జనగణన తర్వాత డిమాలిషన్ తర్వాత అవుతుందో దాని తర్వాతనే అవుతా అని చెప్పేసి ఇంకొక విషయం, దానివల్ల పోస్ట్ పోన్ కావాలి. ఎందుకంటే జనగణన ఇట్లా కొనగణన చేయాలి. దాంట్లో ఏదైతే ఓబీసీ కాలం ఏదైతే లేదో ఓబీసీ కాలం పెట్టాలి. అప్పుడు బీసీలకు ఈ 33%లో బీసీ కోట ఎంత అని తేల్చిన తర్వాతనే బీసీ బిల్లు తేవాలన్నదే మా డిమాండ్.